అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మనకంట గురుగారు, ఆగస్టులో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఆగస్టు నెల 2024 సంవత్సరంలో మనకి ఈ ధనుస్సు రాశి వారి యొక్క జాతకం అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. మనకి అసలే శ్రావణ మాసం వచ్చింది. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో గౌరీ వ్రతాలు ఉంటాయి, వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. ఆషాఢ మాసం ఎండింగ్లో వీళ్ళకి చక్కగా బోనాలు, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం అనేటటువంటిది మొదటి వారంలో వస్తుంది. ఆగస్టు నెలలో మొదటి వారం అంతా కూడా ఇంకా ఆషాఢ మాసం అంతా ఉంటుంది కాబట్టి అక్కడ బోనాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఈ ధనుస్సు రాశి వారి యొక్క జాతక పరిశీలన చేస్తే ఎలా ఉంటుందంటే, శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు, మీనరాశిలో చక్కగా మనకి రాహు ఉన్నాడు. శుక్రుడు 26వ తేదీ నుంచి ఆగస్టు నెల మనకి కన్యారాశిలోకి వస్తాడు. కేతు ఆల్రెడీ కన్యారాశిలో ఉన్నాడు. గురుడు మే 1 నుంచి మనకి వృషభ రాశిలో ఉండడము, తర్వాత ఈ యొక్క రవి సింహరాశిలో మనకి ఆగస్టు 16 నుంచి ఉండడము, బుధుడు మరి ఆగస్టు 26వ తేదీ నుంచి ఉండడం, కుజుడు 22 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం యావరేజ్గా ఇలా ఈ విధంగా ఉంటుంది. సో ఈ ధనుసు రాశి వాళ్ళకి జీతభత్యాలు బాగా వచ్చేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళు సక్సెస్ అనేటటువంటిది చూస్తారు. తర్వాత ఈ ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. టీఏలు, డిఏలు, అరియర్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చక్కగా వచ్చేయడం జరుగుతుంది. తర్వాత ఓల్డ్ పెన్షనర్స్కి కూడా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి సెటిల్మెంట్లన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఓల్డ్ పెన్షనర్స్ ఇవి తీసుకుని తాకట్టు పెట్టేస్తారండి. తాకట్టు పెట్టేసి వాళ్ళ పిల్లలకి డబ్బులు సహాయం, వీళ్ళకే తినడానికే లేదురా అంటే మళ్ళీ వీళ్ళు సహాయాలు సెటిల్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి పంపుతారు వీళ్ళు. అది గొప్ప అనమాట. ఆ తర్వాత వీళ్ళకి ఆరోగ్యం విషయం అయ్యి మనకి ధనుస్సు రాశి వాళ్ళకి పాస నుంచి రక్తం పడిపోతుంది అన్నమాట, యూరిన్ నుంచి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్, వెనీరల్ డిజీజెస్, అంటే వీళ్ళు కొంచెం ఈ నెలలో డిసిప్లిన్ లైఫ్ని ధనుస్సు రాశి వాళ్ళు గడపరన్నమాట. సో శత్రువులు మిత్రులుగా అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ యొక్క చిట్టిల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఇమీడియట్ లాగి పడేస్తారు వీళ్ళు, ఈ ధనుస్సు రాశి వాళ్ళు మొదటి పాటే పడేస్తారనమాట. అలాగే వీళ్ళు కనుక ఈ యొక్క చిట్టిపాటలు వేస్తే మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వరు వీళ్ళు. అది అలాగే వీళ్ళు ఈ నెలలో ఖచ్చితంగా ఒక అమ్మాయి చేతిలో మోసపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో డౌటే లేదు ధనుస్సు రాశి వాళ్ళకి. నాకు తెలిసిన నా శిష్యుడి దగ్గర అపార్ట్మెంట్ రాయించేసుకుంది ఒక ఆమె. కాబట్టి డబ్బులు సంపాదించరా అంటే, మరి వీళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత ఫారిన్ యాత్రలు, తర్వాత సింగపూర్లో, మలేషియాలో వెళ్ళడం, ఎంజాయ్మెంట్లు చేయడం, ఇగో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇది డబ్బు యొక్క ఇలా అయిపోయింది అనమాట. సో ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంచెం హ్యాండెడ్నెస్ అనేటటువంటి తక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు భార్యలతో గొడవలు, భార్యల దగ్గర ఎవరు కూడా సరిగ్గా ఉండరు ఇంచుమించు ధనుస్సు రాశి వాళ్ళు. అంటే ఆ ఎమికబిలిటీ అనేటటువంటిది, అంటే చిన్న చిన్న కారణాలకి, పాలు తోడు పెట్టలేదని చిన్న చిన్న కారణాలకు గొడవలు పెట్టుకోవడము, అది డైవర్స్ దాకా వెళ్ళిపోవడం, మళ్ళీ అతను చదువుకున్నవాడు డాక్టర్ అనమాట, ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత వినయ విధేయతలు బాగానే ఉంటాయి, చక్కగా పెద్దవాళ్ళని వచ్చి, అంటే ఈ నెల వరకే ఇది, మళ్ళీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి గ్రహస్థితి. అంటే పిల్లల పట్ల అధికమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు. వాళ్ళు చదవకపోతే మళ్ళీ వీళ్ళు మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈ పేరెంట్స్. తర్వాత కుటుంబంలో ఒక గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అన్నెసరీ టాపిక్స్ని వీళ్ళు ఎత్తుకొని ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి వీళ్ళు పెట్టుకోకూడదు. ఆ తర్వాత ఏంటంటే, ఈ యొక్క టీచర్స్ చెప్పినట్టు కనుక ఈ స్టూడెంట్స్ కనుక విన్నట్లయితే వీళ్ళకి బ్యాక్లాగ్స్ అనేటటువంటివి రావు, కానీ వీళ్ళు వినరు. కాబట్టి కొంతమంది విద్యార్థులు బ్యాక్లాగ్లో చేసుకొని వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళల్లో చాలామంది మరి ఎడిక్ట్ అయిపోవడం, మందుకి ఎడిక్ట్ అయిపోవడం ఉంటుంది. కాబట్టి మందు తాగే వాళ్ళ జోలికి, తర్వాత సిగరెట్లు తాగేటటువంటి వాళ్ళ జోలికి ఈ స్టూడెంట్స్ అసలు వెళ్ళకూడదు అన్నమాట.
ఆ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మొత్తం కూరగాయల వ్యాపారము, తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ నడపడము, ఆగ్రో బిజినెస్లు, ఇవన్నీ కూడా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో వీళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడానికి ఉంటాయి. నీళ్లు సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టి వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి అవకాశాలు వీళ్ళకి వస్తాయి. అండ్ మామూలుగా వాళ్ళు సినిమా కోసం ఎంతో ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, వందల మంది ఉంటారనమాట. యాక్టర్స్ చేస్తామండి, హీరోస్ కింద చేస్తామండి, రైటర్స్ కింద అనేది అటువంటి వాళ్ళకి ఈ యొక్క ధనుసు రాశికి మంచి అవకాశాలు ఈ నెల వరకే ఈ నెలకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఎన్నో కళలు కానీ చక్కగా సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళదంతా రిజైన్ చేసేసి ఇక్కడ మేము సినిమాలు రాస్తాం, మేము పొడి చేస్తాం, మేము పీకేస్తాం అని చెప్పేసి మరి చాలా సంవత్సరాల క్రితమే వచ్చేసి అక్కడ వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఇంకా పనులు అన్నీ కూడా ముందుకు వెళ్ళడం లేదనమాట. మరి ఈ విధంగా సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి చక్కగా సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి వస్తుంది. ధనుసు రాశి వాళ్ళు అంటే కష్టపడాల్సిన దానికంటే కూడా ఎక్కువ కష్టపడడం వల్ల వీళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది, శక్తి తగ్గిపోద్ది. ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు వెహికల్ ఎక్కువసేపు నడిపేసామనుకో నువ్వేమవుతుంది, వేడిగా ఎలాగైతే సైలెన్సర్ అంతా వేడిగా అయిపోతుందో మనకు తెలుస్తుంది. ఆ బాడీకి ఇవ్వాల్సినటువంటి స్ట్రెస్, ఆ పని, ఆ స్ట్రెయిన్ ఇవ్వాలి. అంతకుమించి ఎక్కువగా ఇవ్వకుండా అమెరికా కాల్స్ వస్తున్నాయని చెప్పి రాత్రులు 2 వరకు మాట్లాడడం, ఆ తర్వాత ఆస్ట్రేలియా కాల్స్ వస్తున్నాయని, లండన్ కాల్స్ వస్తున్నాయని మాట్లాడితే ముందు పేషెంట్ అయిపోయి పైకి టపి పడి పెట్టేస్తాడనమాట. సో ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని, వీటిల్ని కూడా ఇటువంటి హ్యాబిట్స్ని అన్నీ కూడా వీళ్ళు మార్చుకొని కన్వర్ట్ అయ్యి ఈ యొక్క నెలలో ఉండాలి. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి వెళ్తే కనుక నాశనం అయిపోతారనమాట వీళ్ళు. సెకండ్ హ్యాండ్ బస్సులు కానీ, సెకండ్ హ్యాండ్ కార్లు కానీ వెళ్తే అస్సలు వీళ్ళు సక్సెస్ కాదు. కమాన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేయండి చూద్దాం. వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు వాళ్ళు ఉన్నారు కదా, ఒక్క జాబ్ కొట్టి ఈ నెలలో నాకు కామెంట్ రూపంలో పెట్టమను, ఒకడికి కూడా రాదనమాట. అలాగే ఇనుము వ్యాపారం కొనమను. ఇనుము వ్యాపారం చేసినటువంటి వాడు నాకు ఇంత లాస్ రాలేదండి, ఎంత బెనిఫిట్ వచ్చిందని వాడు పెట్టమను, పెట్టలేరు. ఎందుకనంటే మనకు గ్రహ పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ మిగతా అన్ని రకాల బిజినెస్లో గ్రాండ్ సక్సెస్ వస్తాయి. హాస్టల్స్ పెట్టినాడు 3 హాస్టల్స్ కొనేసాడు. ఈ యొక్క రాశిలో కష్టపడుతున్నారు. ఆ విధంగా షార్ట్కట్లో డబ్బులు సంపాదించడం ఎలా అని వెతకడంలో ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు అందులో ఫస్ట్ లిస్ట్లో వస్తారనమాట. డాక్టర్లకే వీళ్ళు ముహూర్తాలు పెడతారు ఆపరేషన్లకి. ఎంబీబీఎస్ చదివిన 5.5 సంవత్సరాలు, డాక్టర్ సూపర్ స్పెషాలిటీ 3 సంవత్సరాలు, అండ్ ఇంకా పీజీ డిప్లొమాలు చేసినటువంటి వాళ్ళు ఇంకా సూపర్ స్పెషాలిటీ అయిపోయిన తర్వాత చేసిన వాళ్ళకి కూడా మీరు ఏమండి డాక్టర్ అమ్మగారు కొంచెం మాకు మొత్తం పెట్టండి, మా అమ్మాయికి రకరక అవుతుంది, నేను ఆపరేషన్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు ఎత్తేయాలన్నమాట. ఎత్తకపోతే కుదరదు మళ్ళీ. ఆ విధంగా పేషెన్స్ అనేటటువంటిది, సహనం అనేటటువంటిది ఈ నెలలో ధనుసు రాశి వారికి తక్కువగా ఉంటుందన్నమాట. ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ధనుసు రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి ఒకటి. ఆ తర్వాత రెండవది ఇంకోటి కూడా ఉంది మనకి ఈ ధనుసు రాశి కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొస్తే దానికి వీళ్ళంతా కూడా ఆ దానం చేయాలా. తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా. తమలపాకులకు మోరకొని చక్కగా ఓం ప్రత్యంగిరాయ నమః, ఓం ప్రత్యంగిరాయ నమః, ఓం ప్రత్యంగిరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని చదివేసి రాసేసి ఆ తర్వాత 108 ఈ యొక్క ప్రదక్షిణాలు కనుక పూర్తి చేసినట్లయితే ధనుసు రాశి వాళ్ళు ఈ నెలలో సూపర్ సక్సెస్ఫుల్ అవుతారు. ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలు.